సార్ 20 చెప్పండి. మీరు 20 ఇయర్స్ నుంచి దాదాపు 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఎప్పుడు గూడా నీళ్లు రాలేవని చెప్తా ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం ఏమో ఇల్లు ఇక్కడి దాకా వస్తున్నాయి. ఆ స్మెల్ వస్తుంది. దానికి సంబంధించిన క్రిమి కీటకాలు వచ్చి మాకు వాళ్ళకి ఇబ్బంది పెడతాందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఒక్కసారి నీళ్ళు మాత్రం ఇంతవరకు వచ్చాయి. మా వైపు రాలేదు. ఓకే. ఎందుకంటే అది హైట్‌లో ఉంది. ఇక్కడ ఎందుకు వచ్చాయంటే ఇక్కడ సాయిబాబా గుడి పక్కన అంతా ఎన్‌క్లోజ్ చేశారు. ఏమి కాబట్టి ఆ ఆ బేస్ వలన తన్ని నీళ్ళు ఇటు వచ్చాయి. మామూలుగా అయితే రావు. ఎంత ఫ్లడ్ వచ్చినా అంతవరకే వస్తాయి. మరి మీరు కట్టుకున్న బిల్డింగ్స్ కొందరు చాలా మంది ఈఎంఐస్‌తో బిల్డింగ్స్ కట్టుకున్న పరిస్థితులు అందరికి పోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా మరి. నిజమే పోతాయంటున్నారు. బ్యూటిఫికేషన్ అన్నీ పోతాయి. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటామనేది చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు తగిన కాంపెన్సేషన్ ఇస్తారనే మీ అనుకుంటున్నారు. నివాసం పరిస్థితి ఎట్లా మరి ఇవన్నీ తీసేస్తే? ఇంకా అంతే. ఆ, నాకంటే మా కొడుకున్నాడు. కొంతమందికి ఇబ్బందులు ఇబ్బందులు ఉండేవాళ్ళు. వాళ్లకు కనీసము మార్కెట్ వాల్యూ అన్న ఇస్తే ల్యాండ్ వాల్యూ ప్లస్ బిల్డింగ్ వాల్యూ బాగుంటుంది. ఈఎంఐలు కట్టుకుంటున్న పరిస్థితి ఆళ్ళ పరిస్థితి ఏంది మరి? అదే ఇంకా ఈ ల్యాండ్ వాల్యూ ఇచ్చారంటే అప్పుడు ఇంకా ఈఎంఐ లోన్ కట్టేసుకోవచ్చు కదా. ఓకే సార్ చెప్పండి. ఇక్కడ ఈ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు ఆర్మీకి సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా ఏమైనా నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉందా? లేకపోతే ఓన్లీ మీ బిల్డింగ్స్ మాత్రమే? మా బిల్డింగ్ వరకు మాత్రమే, ఇంకా మాకు ఎలాంటి నోటీసెస్ ఇవ్వలేదు ఇక్కడ. ఇంకా ఓన్లీ వచ్చేసేసి అక్కడ కొన్ని పోల్స్ మీద అక్కడ మార్కింగ్స్ చేశారు, కానీ మాకు ఎలాంటి నోటీసెస్ ఎక్కడి నుంచి రాలేదు. ఎట్లా తెలిసింది సార్ మరి ఇంత పోతున్నాయి బిల్డింగ్స్ అని చెప్పేసి? పోతున్నాయి బిల్డింగ్స్ అనేసరికి ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మధ్యలో ఒకళ్ళిద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళు చెప్పారు 50 మీటర్స్ వరకు అనేసి కొన్ని పోల్స్, అప్పుడు అక్కడ పోల్స్ అక్కడ మార్కింగ్ చేసేసి 50 మీటర్స్ వరకు పోతుంది. ఓకే, మిగతా అంతా కూడా రివర్ బెడ్ బఫర్ మన ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అనేసి చెప్తున్నారు. అదే అంతే తప్ప మాకు ఫిజికల్ గా ఎలాంటి నోటీసు రాలేదు. అలాగే సార్ ఈ రోడ్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ చేసినట్టుగా ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కూడా ఇక్కడ సంబంధించిన గుడి కూడా అన్ని రీసెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. కొందరైతే ఈఎంఐస్ కట్టుకుంటూ బిల్డింగ్స్ కట్టుకున్న పరిస్థితి వాళ్ళందరి పరిస్థితి గుడి దగ్గర 25 ఇయర్స్ పైన నుంచి గుడి ఉంది. మా అన్నయ్యలు వాళ్ళు కొంతమంది 25 ఇయర్స్ నుంచి కట్టుకుంటున్నారు. మేము 17 ఇయర్స్ నుంచి ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ అంతకు ముందర ఇది ఉండేది, తార్ రోడ్ ఉండేది. తార్ రోడ్ పోయినాక తార్ రోడ్ వేరే ఎంటైర్ అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే కన్నా మాకు సిమెంట్ రోడ్ అలాట్ చేశారు. సో కాలనీ అంతా కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్స్ అయినాయి. అంతేగాని ఇది కొత్తగా వేసిన లేఅవుట్ ఏం కాదు, చాలా పాత లేఅవుట్. అండ్ ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాం. అంతా ఆర్బీఐ, నబార్డ్, తర్వాత ఏజీస్ ఆఫీస్ అక్కడ నుంచి అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ తీసుకున్న వేసిన అంటే మాక్సిమం అందరూ అక్కడి నుంచి వచ్చి కొనుక్కుని ఉంటున్నారు. ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్, నబార్డ్ నుంచి, ఆర్బీఐ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి కొత్త లేఅవుట్ కాదు, పాత లేఅవుట్, చాలా ఓల్డ్ లేఅవుట్. హెచ్ఎండిఏ అప్రూవల్ తో ఉన్న లేఅవుట్. మీరు చూస్తే కూడా ఇక్కడ బ్యూటిఫికేషన్ ఆల్రెడీ మేము చేస్తున్నాం. 1.5 acres పార్క్ ఇది. ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో 1.5 acres పార్క్ ని ఖాళీగా చెత్తగా పడున్న ల్యాండ్ ని కాలనీ వాళ్ళు మేము సొంతంగా మేము డబ్బులు కాంట్రిబ్యూట్ చేసుకుని ఈ పార్క్ ని, ఈ చెట్లని అంతా వేసుకుని మేము డెవలప్ చేసుకున్నాం. మేము అందరూ ప్రతి ఇంటి వాళ్ళు డబ్బులు కాంట్రిబ్యూట్ చేసుకున్నారు. 3,000, 4,000, 5,000 అనేసి 1.5 acres వాకింగ్ ట్రాక్ వేసి మొత్తం ఈ ఏరియాలో కూడా చాలా మంది వాకింగ్ వస్తారు మార్నింగ్. మేము సొంతంగా డెవలప్ చేసిన ఏరియా. ఇంతకన్నా బ్యూటిఫికేషన్ ఏముంటుందండి? ఇంకేం చేయాలి? వాళ్ళు చేసుకోమనండి. అక్కడ అంతా కూడా అంతవరకు ఎక్కడైతే వాళ్ళకి వాటర్ ఎఫ్టీఎల్ అంటున్నారు కదా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని 50 మీటర్స్ డిస్టెన్స్ నుంచి తొలగించే పరిస్థితి ఉంటది. ఎఫ్టీఎల్ కిందికి వచ్చిన ఇది ఎఫ్టీఎల్ కిందికి వస్తుందని చెప్పి 50 మీటర్స్ ఇక్కడ దాకా దాదాపు అక్కడ మార్క్ చేసిన నుంచి ఇక్కడ దాకా పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పార్క్ ఉందండి. పార్క్ ఉంటే ఇప్పుడు దీన్ని తీసి ఏం చేస్తారు వాళ్ళు? దీన్ని వదిలేయాలి కదా. ఇప్పుడు ఈ పార్క్ వదిలేయాలి. ఓకేనా? కొంత డీవియేషన్స్ తీసుకోవచ్చు. ఇలాంటి గ్రీన్ గా ఉన్న కాలనీలో అయితే వాళ్ళు డీవియేషన్స్ తీసుకుని వాళ్ళు వదిలేయాలి ఇక్కడ. అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేస్తారు? ఇంత పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్లు వేస్తారు. అక్కడ పెద్ద గాంధీ బొమ్మ కడతానంటున్నారు. దాని పక్కన పెద్ద జెయింట్ వీల్ వేస్తానంటున్నాడు. తర్వాత కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తారు. ఫుడ్ కోర్ట్లు వస్తాయి. అదంతా కమర్షియల్ కదా. పోనీ ఏమన్నా ఇక్కడ గ్రీనరీ ఏమన్నా గవర్నమెంట్ కాపాడుతుందా? ఈ పార్కింగ్ కూడా తీసేస్తారు కదా. మరి ఏం గ్రీనరీ కాపాడతారండి వాళ్ళు? గ్రీనరీ నదిని కాపాడాలంటే కన్నా వాళ్ళు కరెక్ట్ గా ఎక్కడైతే అక్కడ ఎస్టీపీస్ పెట్టి ఇక్కడ నుంచి మన డ్రైనేజ్ సిస్టమ్ ని
ఇప్పుడు ఎట్లయితే ఆ గంగా వాటర్ అట్లయితే ప్రాజెక్ట్ చేస్తున్నారో అట్లా వాళ్ళు ఇది చేసేసి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సివేజ్ అక్కడికి వెళ్ళేలాగా చూసి ఓకే అక్కడి నుంచి వాళ్ళు గోదావరి నుంచి తెస్తారు, ఎక్కడి నుంచి తెస్తారో వాటర్ వదలమనండి, ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది. 3,000-4,000 crores తోటి అవుతుంది. ఎందుకు అంత పెద్ద గాంధీ విగ్రహము, ఎందుకు అంత పెద్ద జైంట్ వీలు అంటే ఇది ప్రజలతోటి బిజినెస్ చేయడమే కదండి. అంటే వీళ్ళు ఈ మూసీ వల్ల మీరు అనారోగ్య పాలన పడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నంత క్లీన్ ఎయిర్ ఇంకెక్కడ లేదు. ఈవినింగ్స్ కొంత వస్తుంది, అది ఎందుకంటే నాలా ఉంది కాబట్టి. నాలా ఉంది, వాళ్ళు మరి గవర్నమెంట్ వాళ్ళు చేయాలి అక్కడ వాటర్. ఇప్పుడు దాన్ని ఎస్టీపీ తయారు చేయమనండి, అది చేస్తే ఆటోమేటిక్ గా పోతుంది. సరే, 3 కాలనీలు పోతా ఉన్నాయని చెప్తాను. 3 కాలనీలు అంటే దాదాపు ఎన్ని బిల్డింగ్స్ వచ్చే అవకాశం? అది నాకు ఐడియా లేదండి. మా కాలనీలో అయితే మన దగ్గర నాకు 250-300 హౌసెస్ ఉన్నాయి మా కాలనీలో. ఓన్లీ మా కాలనీ 3 కాలనీస్ అంటే ఈజీగా ఏం లేకున్నా 1000 హౌసెస్ అయితే ఉంటాయి. 1000 హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది ప్లాట్స్ అన్ని కలిపి అపార్ట్మెంట్స్ కూడా చేసుకున్నారు. అది కూడా పోయే ఇది ఉందన్నమాట. నేను ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పేది ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ. బ్యూటిఫికేషన్ అంటే ఫస్ట్ మీరు నదిని పునరుజ్జీవనం చేయాలంటే కన్నా ఎస్టీపీస్ కట్టండి, తర్వాత వాటర్ ని తీసుకురండి, కొత్త వాటర్ ని తీసుకురండి. ఓకే, డ్రైనేజ్ పైప్స్ అన్ని సెట్ చేయండి ప్రాపర్ గా. అది చేయొచ్చు కానీ గాంధీ బొమ్మ కట్టి అక్కడ తర్వాత జైంట్ వీల్ కట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ పెట్టి అది ఫస్ట్ మాట్లాడుతున్నారు. కానీ ఇది ముందర తీసుకురామనండి, వాటర్ తెమ్మనండి, తెచ్చి ముందర ఎస్టీపీస్ అన్ని క్లియర్ చేసి మొత్తం అంతటా కూడా క్లీన్ వాటర్ పారుతున్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు ఏం బ్యూటిఫికేషన్ చేస్తారు. అంటే మీకు తగిన కాంపెన్సేషన్ ఇస్తే అంటే ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే అవకాశం ఉందా? నాకు తెలిసి చాలా మంది ఒప్పుకోరండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇది ఉంటుంది, కానీ చాలా మంది చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది ఇప్పుడు ఈ కాలనీ ఉంది చాలా సెక్లూడెడ్ గా ఉంటుంది, కాలుష్యానికి అతీతంగా మేమంతా మిలిటరీ ఆర్మీ ఏరియా అబట్టింగ్ గా ఉంది. ఓకేనా, హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మాకు ఇక్కడ ఎవ్వరి బాధ లేదు, ఇక్కడ పొల్యూషన్ లేదు. కాబట్టి ఇలాంటి ప్లేస్ మరీ దొరకదు అనేసి చాలా మంది ఒప్పుకోవట్లేదు. మా కాలనీ అందరూ చాలా అటాచ్డ్ గా ఉన్నారు. ఎవరు కాంపన్సేషన్ ఇస్తే వెళ్ళిపోదామని రెడీగా అయితే ఎవరు లేరు. చివరిగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రభుత్వానికి ఏంటంటే, మీరు మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు 1,50,000 crores 2,00,000 crores అనేది పక్కన పెట్టండి. సింపుల్ స్టెప్స్, మీరు ఈ వాటర్ ని ఎలా క్లీన్ చేయాలి, ఓకే, ఉన్న స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోనే ఉన్న కరెంట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు 11 kilometers ఏదైతే అంటున్నారు కదా, ఈ 11 kilometers లో వాళ్ళు వాటర్ ని ఫస్ట్ ఎస్టీపీస్ అన్ని పెట్టి ఇది చేసి చూపించమనండి. అదంతా లేకుండా ముందర మిమ్మల్ని అందరినీ జరిపేస్తాము. ఓకే, తర్వాత ఇక్కడ మేము తర్వాత ఎప్పుడు 5,000-6,000 crores పెట్టి మేము వాటర్ తీసుకొస్తాము. ఓకేనా, తర్వాత మధ్యలో ఎస్టీపీస్ పెడతాము, ఆ తర్వాత మేము ఇక్కడ జైంట్ వీల్ పెడతాము, మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాము అంటున్నారు కదా. అదంతా కాదు, మెయిన్ కోర్ ఏంటి, వాటర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మూసీ. అది చేయమనండి. యాజ్ అండ్ వెరైటీస్ కండిషన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏమి ఎక్కడ వరదలు రాలేదు, ఎవరు పోలేదు. ఓకే, యాజ్ అండ్ వెరైటీస్ కింద అది చేయమనండి. అది చేస్తే ఎవరికన్నా నమ్మకం వస్తుంది. అది లేకుండా మీరందరూ ఖాళీ చేయండి అనేసి ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇచ్చేసేసి వాళ్ళు వచ్చేసి జైంట్ వీల్ కడతాడో, తర్వాత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతాడో మాకేం తెలుసు. ఇప్పుడు ఇక్కడ పార్క్ పోతుంది, పార్క్ ప్లేస్ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుందో, లేకపోతే ఏదన్నా ఒక ఏమంటారు ఒక యాంఫీ థియేటర్ వస్తుందో. యాంఫీ థియేటర్ బెటరా, ఒక పార్క్ బెటరా? పార్క్ ఇంకా ఎన్విరాన్మెంట్ మంచి కదా. అది నేను అనేది క్లారిటీ. మీరు జస్ట్ యు ఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్, యు ఆర్ టాకింగ్ ఆఫ్ అ బిగ్ బిజినెస్. సియోల్ అని లేకుంటే ప్యారిస్ అని అది కాదు. ఇక్కడ ఫస్ట్ మీరు మూసీని ప్యూరిఫై చేయండి యాజ్ అండ్ వెరైటీస్ కదా. దానికి ఎవరు పోవాల్సిన పని లేదు. నాలా ఉంది అక్కడ, ఆ నాలాలో క్లీన్ వాటర్ రావాలంటే ఇక్కడ ఎవరు పోవాల్సిన పని లేదు. అది చేయమనండి. అది చేస్తే కన్నా ఎవరికి ఎలాంటి ఇది ఉండదు. అయిన తర్వాత ఒకవేళ వాటర్ నిజంగానే ప్యూరిఫై అయితే ఓకే, అప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడమనండి. అంతేకాని ఫ్రాడ్ గా ఒక 1,50,000 crore ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ఇంత, సెకండ్ ఫేజ్ ఇంత అంటే కన్నా మేమేంటంటే అందరం చిన్నవాళ్ళం. వాళ్ళు 10,000-20,000 ప్లాన్స్ అని చెప్తే మాకు అర్థం కాదు. అది నా గవర్నమెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ వాటర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మూసీ. డోంట్ స్పీక్ అబౌట్ డిస్లొకేషన్ ఆఫ్ ఎనీ పీపుల్. యాజ్ అండ్ వెరైటీస్ అందరూ ఉంటున్నారు. మీరు ఎంత కావాలంటే అంత ఎస్టీపీస్ పెట్టండి, మేము కూడా మా సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తాము. డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టండి, మేము సపోర్ట్ ఇస్తాము. మీరు ఆ వాటర్ తీసుకురండి, మేము సంతోషిస్తాం. అది అయిన తర్వాత దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ సే ఓకే వాట్ ఎల్స్ వీ నీడ్ టు డూ, మేము రెడీగా వస్తాం ముందర. అంతేగాని డైరెక్ట్ గా మీరు ఇల్లు ఖాళీ చేయండి, 10 ఏళ్ల తర్వాత ఇక్కడ ఏదో వస్తుందంటే కన్నా ఎవరు ఖాళీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏం మాట్లాడలేదండి ఎవరు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవరు రాలేదు. ఎవరు ఎక్కడికి వచ్చి ఎవరు మాట్లాడలేదు.